నెల్లూరు జిల్లా కావలిలో మాలేపాటి సుబ్బనాయుడు భానుచందర్కు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు, దగదర్తి మండల టీడీపీ నాయకుడు భానుచందర్లకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2022 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు కావలి నియోజకవర్గాల్లో పనిచేసి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాలేపాటి సుబ్బనాయుడు గారి అకాల మరణం కావలి నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు. వారి మరణం తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా కలిసి వేసింది. వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లోనే ఉన్న తరుణంలో వాళ్ళ అన్న కుమారుడైనటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ వికటించి ఆయన కూడా మృతి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం. యువ నాయకుడు బాగా ఎదుగుతాడనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న చందు మరణం దగదర్తి మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం. సుబ్బనాయుడు గారు కావలి నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారికి అగ్రికల్చరల్ టెక్నాలజీ సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకునే తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక బాధామైనటువంటి పరిస్థితిని ఏర్పరిచింది